వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే పిఎం డివైన్, రైట్? సో పిఎం డివైన్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ అన్నట్టు. అయితే ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే బడ్జెట్ 22-23లో ప్రవేశపెట్టారు. అండ్ ఈ పథకం ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 2025-26లో ఎండ్ అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ సెక్టార్ పథకం అన్నట్టు. అంటే 100% కేంద్రమే నిధులు ఇస్తుంది అన్నట్టు. అండ్ దీన్ని అమలుపరిచే మీన్స్ నోడల్ మంత్రిత్వ శాఖ వచ్చేసిందంటే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నట్టు. సో అమలు చేసే వాళ్ళు ఎవరు అంటే ఈశాన్య మండలి అమలు చేస్తున్నట్టు. దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే 6,600 కోట్లు దీన్ని కేటాయించారు అన్నట్టు. అండ్ లక్ష్యం వచ్చేసి ఏంటి అంటే ఏదైతే నార్త్ ఈస్ట్ రీజన్ ఉందో అక్కడ అభివృద్ధి అంతరాలు ఏమైనా ఏర్పడితే వాటిని పరిష్కరించడానికి ఈ పిఎం డివైన్ ఉందన్నట్టు. అండ్ పిఎం డివైన్ యొక్క లక్షణాలు ఏంటి అంటే మనకు తెలుసు కండి, ప్రధానమంత్రి గతిశక్తి ఉంది. ఈ ప్రధానమంత్రి గతిశక్తిలో వచ్చేసి ఏంటి అంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడమే ప్రధానమంత్రి గతిశక్తి అన్నట్టు. సేమ్ సిమిలర్లీ ఈ పిఎం డివైన్ వచ్చేసి ప్రధానమంత్రి గతిశక్తి స్ఫూర్తికి అనుగుణంగానే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా మద్దతు ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే యువత మరియు మహిళలకు వచ్చేసి జీవనోపాధి కలాపాలను కూడా ప్రారంభించింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే వివిధ రంగాలలో ఏమైనా అభివృద్ధి లోపాలు ఉంటే కూడా వాటిని ఏం చేస్తుందంటే పూరిస్తుంది అన్నట్టు. అయితే ఈ స్కీమ్ వచ్చేసి ఏంటంటే కేంద్ర రాష్ట్ర పథకాలకి ప్రత్యామ్నాయము కాదు అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో ఒక క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మోడల్ క్వశ్చన్ చూస్తే నార్త్ ఈస్ట్ కోసము ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మీన్స్ పిఎం డివైన్ సంబంధించిన కింది ప్రకటనను పరిగణించండి. ఒకటి, ఇది కేంద్ర రంగ పథకం. ఎస్, ఇది కేంద్ర రంగ పథకం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. సెకండ్ వన్ వచ్చేసింది ఈశాన్య ప్రాంతంలోని గిరిజన సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకం లక్ష్యం. సో రైట్, ఇది వచ్చేసింది గిరిజనులు అంటుంది. సో ఇది గిరిజనుల అభివృద్ధి పథకం అంటూ. సో ఇది వచ్చేసింది సామాజిక అభివృద్ధి పథకం అన్నట్టు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. థర్డ్ వన్ వచ్చేసింది ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర పథకాలకు ఈ పథకం భర్తీ చేస్తుంది. సో ఆల్రెడీ చెప్పారు పిఎం డివైన్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర పథకాలకు ప్రత్యామ్నాయం కాదు అని చెప్పింది అన్నట్టు. సో ఇందులో వచ్చేసింది సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో అది వచ్చేసి ఏంటంటే ఇది కేంద్ర సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నట్టు, రైట్? సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ది గల్ఫ్ సీమాలో వచ్చేసి గట్టి దోస్తాన్ అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓమాన్ సుల్తాన్ వచ్చేసి ఏంటంటే హైందమ్ బీస్ తారిక్, ఈయన వచ్చేసి ఇండియాకు వచ్చింది అన్నట్టు. 26 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్ని సందర్శించారు అన్నట్టు. సో ఇతను ఓమార్ సుల్తాన్ అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఢిల్లీకి అండ్ మస్కట్ మీన్స్ ఓమాన్, సో ఇద్దరు వచ్చేసి ఏంటంటే బయలాటరల్ అగ్రిమెంట్ జరిగింది అన్నట్టు. అందులో వచ్చేసి ఏంటంటే సముద్ర జలాలు, అనుసంధానిత హరిత ఇంధనము, అంతరిక్షము, సాంకేతికతలు, డిజిటల్ చెల్లింపు రంగాలలో వచ్చేసి పరస్పర సహకారం చేసుకోవాలన్నట్టు చెప్పడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా మనకు తెలిసింది అంటే భారత్ వచ్చేసి ఏంటంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కూడా లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు, రైట్? అండ్ ఈ ఢిల్లీ మాస్కట్ బయలాటరల్ అగ్రిమెంట్లో కూడా చూస్తే ఉగ్రవాదము, ఆర్థిక నేరాల కట్టడి, సమాచార సాంకేతిక రంగంలో పరస్పర సహకారం పెంపొందించుకోవడము, సో వీటి పైన కూడా దృష్టి పెట్టింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఓమన్ వచ్చేసి ఏంటంటే వ్యూహాత్మకం కూడా చాలా కీలకమైన భౌగోళిక స్థానం అని కూడా మనం చెప్పొచ్చు భారత్కి. ఎందుకు అంటే ఇది అరేబియా సముద్రానికి అవని వైపున వ్యూహాత్మకమైన భౌగోళిక స్థానము ఓమాన్ అని కూడా మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇంకోటి గమనిస్తే వచ్చేసి ఏంటంటే పశ్చిమ ఆసియాతోని ఇండియా సంబంధాలు కూడా ఒకసారి గమనిస్తే ఓమాన్ కూడా కీలకం అన్నట్టు. ఎందుకంటే సో అక్కడ వచ్చేసి మనకి పశ్చిమాసియాలో వచ్చేసి గల్ఫ్ సహకార మండలి, అరబ్ లీగ్ అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో ఈ విషయంలో కూడా వచ్చేసి ఏంటంటే ఈ ఢిల్లీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది అన్నట్టు. అందుకు గాను
సో ఓమన్ కూడా కీలకమని చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఉద్యోగాలు కానీ వ్యాపార విషయాలలో కానీ సో భారతీయులకి అత్యధిక ప్రాధాన్యత ఓమాన్లో ఇస్తారు అన్నట్టు, అందుకు కానీ ఇది ఇంపార్టెంట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి హర్మూల్ జలసంధి ఉంది కానీ ఈ హర్మూల్ జలసంధి వచ్చేసి ఏంటి అంటే వాణిజ్యంలో కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ఒక వ్యూహాత్మకమైన కీలకమైనది ఏది అంటే హర్మూల్ జలసంధి అన్నట్టు. ఈ హర్మూల్ జలసంధి వచ్చేసి ఏంటంటే ఓమాన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే సో ఆర్థిక ఇంధన భద్రతలో కూడా మనకి ఓమాన్ అనేది కీలకం అన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మీన్స్ ఇక్కడ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా కుదిరితే మనకి మెజారిటీ ఉత్పత్తుల పైన కూడా దిగుమతి సుంకం కూడా మినాయించడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా దీనివల్ల వచ్చేసి ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వల్ల కూడా వచ్చేసి ఏంటంటే మన దేశం నుంచి గ్యాసోలిన్, ఇనుము, ఉక్కు, ఎలక్ట్రానిక్స్ ఈ యంత్ర పరికరాలను కూడా మనం ఏం చేయొచ్చు అంటే దిగుమతి చేయొచ్చు అన్నట్టు కూడా చెప్తుంది అన్నట్టు. సో అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మనకి ఇటీవల కాలంలో వచ్చేసి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యలో యుద్ధం జరుగుతుంది అన్నట్టు. అండ్ దీని విషయంలో కూడా వచ్చేసి ఏంటి అంటే ఇండియా వచ్చేసి కూడా మనకి ఇటీవల కాలంలో వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఒక జనరల్ తీర్మానం ఇచ్చింది అన్నట్టు. అది వచ్చేసి ఏంటంటే గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలన్నట్టు ఐక్యరాజ్య సమితి జనరల్ తీర్మానం చేసి అందుకు భారత్ కూడా ఏం చేసిందంటే మద్దతు ఇచ్చింది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశికాల సమగ్రతను గౌరవించాలని ఢిల్లీ, ఓమన్ వచ్చేసి ఉమ్మడి ప్రకటన కూడా చేసినట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసిందంటే సో ఎర్రబారుతున్న సముద్ర రవాణా. సో ఇందులో ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎర్ర సముద్రం తీసుకున్నాం అనుకోండి, ప్రపంచ నౌకా రంగంలోనే సో అత్యంత కీలకం అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు అంటే ఇది ఎర్ర సముద్రం వచ్చేసి ఏంటంటే దక్షిణ మరియు తూర్పు ఆసియాలకి ఇది కీలకం అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఆఫ్రికాకి అండ్ అదేవిధంగా వచ్చేసి ఆసియాకి కూడా ఎర్ర సముద్రం అని కీలకం అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఎర్ర సముద్రం ఉంది కాండి, ఈ ఎర్ర సముద్రం ద్వారము సో అక్కడ వచ్చేసి ఏంటంటే బాబ్ ఎల్ మండేప్ అనేది ఒకటి ఉందన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హౌతీ రెబల్ ఆధిపత్యమే ఎక్కువ ఉందన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ బాబ్ ఎల్ మండేప్లో వచ్చేసి ప్రపంచంలో 12% గ్లోబల్ ట్రేడ్ ఈ ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి ఈ ఎర్ర సముద్రం వచ్చేసి ఏంటంటే ఆఫ్రికా, ఆసియా ట్రేడ్కి చాలా కీలకమైనది అని చెప్పొచ్చు ఈ ఎర్ర సముద్రం. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే అరేబియా సముద్రము అండ్ హిందూ మహాసముద్రాన్ని లింక్ చేసేది కూడా వచ్చేసి ఏంటంటే ఎర్ర సముద్రం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ మరీ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ ఎర్ర సముద్రం వచ్చేసి సూయజ్ కాలువ కూడా ఎంట్రీ అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ సూయజ్ కాలువ కూడా వచ్చేసి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం కూడా వచ్చేసి ఏంటంటే ఈ సూయజ్ కాలువ ద్వారానే జరుగుతుందని చెప్పొచ్చు అన్నట్టు. ఈ ఎర్ర సముద్రం చుట్టూ కూడా సో ఈజిప్టు, ఇజ్రాయిల్, యెమెన్, సౌదీ అరేబియా అనేటువంటి ముఖ్యమైన దేశాలు కూడా ఈ ఎర్ర సముద్రం చుట్టే ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అయితే సో ఇప్పుడు ఏంది జనరల్గా వచ్చేసి ఏంటంటే ఈ ఎర్ర సముద్రం ద్వారా మనకేమవుతుంది సో 12% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది అన్నాం కదా. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఎర్ర సముద్రం కాకుండా వేరే అదర్ రూట్ ద్వారా ఏమైనా చేయొచ్చు అంటే ఒక లాంగ్ రూట్ ఉంది అన్నట్టు. అది వచ్చేసి ఏంటంటే ఆఫ్రికాలోని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా కూడా చేయొచ్చు అన్నట్టు. అయితే జనరల్గా వచ్చేసి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఈ సరుకులు తీసుకుపోయిన నౌక వచ్చేసి రెడ్ సీ ద్వారా మనకి అతిపెద్ద పోర్ట్ వచ్చేసి రొట్టర్డామ్కి వెళ్ళాలి అంటే 34 రోజులు పడుతుంది అన్నట్టు. సో అదే సరుకులు తీసుకుపోయే నౌక వచ్చేసి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వెళ్ళాలి అంటే 43 రోజులు పడుతుంది అన్నట్టు. అంటే దీనివల్ల వచ్చేసి ఏంటంటే 9 days ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా కూడా. అందుకే మనకి ఈ ఎర్ర సముద్రం అనేది అంత ముఖ్యమైనదని కూడా చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే నౌకా రంగం తీసుకున్నాం అనుకోండి. ఈ నౌకా రంగంలో వచ్చేసి హిందూ మహాసముద్రము కీలక పాత్ర అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మలాకా, హర్మోడ్ అండ్ బాబ్ ఎల్ మండేప్ తీసుకుంటే 3 జలసంధుల మీద ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఎంత అంటే ప్రపంచంలోనే 40% చమురు కూడా నౌకల ద్వారా ఇక్కడి నుంచే పంపిస్తారు అన్నట్టు కూడా మనం ఈ ఆర్టికల్ ద్వారా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ప్రపంచ వాణిజ్యంలో చూసుకుంటే సో ప్రపంచ వాణిజ్యంలో తీసుకుంటే 80% వచ్చేసి ఏంటంటే నౌకల ద్వారానే జరుగుతుంది అన్నట్టు. సో అదే భారత్ తీసుకుంటే ఎంత అంటే సో మనకి
95% వచ్చేసి నౌకల ద్వారానే జరుగుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ ప్రపంచ జీడిపి వచ్చేసి ఈ నౌకా రంగం ఎంత ఇస్తుందంటే 16% ఇస్తుంది అన్నట్టు. అందుకని ఇది ఇంపార్టెంట్. అండ్ గ్లోబల్ ట్రేడ్ కూడా వచ్చేసి ఏంటంటే ఎర్ర సముద్రం అనేది కీలకము, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఏమవుతున్నాయి అంటే నౌకలు దాడిలోకి గురవుతున్నాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు కేఫ్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద్వారా పోవాలి అనుకుంటే దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే సో 9 days ఎక్స్ట్రా పడుతుంది. అంటే దీనివల్ల నౌకల సరుకుల ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది, ఆయిల్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఏమవుతున్నాయంటే పెరిగే ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే అయితే ఈ యెమెన్ కేంద్రంగా వచ్చేసి హౌతీ రెబల్స్ ఏం చేస్తారు అంటే ఈ సరుకుల రవాణా నౌకల పైన ఏం చేస్తారు అంటే దాడులు చేస్తారు అన్నట్టు. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ఎర్ర సముద్రం ద్వారా 35% రవాణా సరఫరా కూడా తగ్గిందన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొందన్నట్టు. చాలా వరకు అంటే షిప్పింగ్ కంపెనీస్ కూడా ఏం చేశాయంటే ఈ ఎర్ర సముద్రం ద్వారా ట్రేడింగ్ ని ఆపరేషన్ అన్నట్టు. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అయితే ఇంతకీ ఈ హౌతీ రెబల్స్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఈ హౌతీ రెబల్స్ ఎవరు అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇజ్రాయెల్ కి హమాస్ మధ్యలో యుద్ధం జరుగుతుంది అన్నట్టు. ఈ హౌతీ రెబల్స్ వచ్చేసి ఏంటంటే పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు, రైట్. ఈ హౌతీ రెబల్స్ వచ్చేసి ఏంటంటే ఇది నెక్స్ట్ జైదీ షియాలు అండ్ హౌతీ తెగకు సంబంధించిన వీళ్ళు యెమెన్ కేంద్రంగా వీళ్ళు హక్కుల పరిరక్షణ పేరుతో 1990లో వచ్చేసిందంటే ఈ హౌతీ గ్రూప్ ఏర్పడ్డది అన్నట్టు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చేసిందంటే అమెరికా ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో ఈ పెత్తనాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు అన్నట్టు. అయితే హౌతీ రెబల్స్ కి మెయిన్ సెంటర్ పాయింట్ వచ్చేసి ఏది అంటే యెమెన్ అన్నట్టు. వీళ్ళకి ఎవరు మద్దతు ఇస్తున్నారు అంటే ఇరాన్ వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ హౌతీ రెబల్స్ కి ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఎవరు అంటే సో అబుల్ మాలిక్ అల్ హౌతీ అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ హౌతీ రెబల్స్ వచ్చేసి ఏంటంటే ఈ ఎర్ర సముద్ర ద్వారంగా బాబ్ ఎల్ మండేఫ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం పైన వీళ్ళకి ఆధిపత్యం ఉందని కూడా చెప్పవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఎర్ర సముద్ర ముఖదూరం తీసుకుంటే ఒకసారి విడ్త్ కూడా వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 29 kilometers విడ్త్ మాత్రం ఉంటుంది. అంటే ఇది వచ్చేసి ఏంటంటే నారో రూట్ అన్నట్టు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సులభంగా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి అన్నట్టు, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా. ఈ హమాస్ కి ఎవరెవరు మద్దతు ఇస్తారు అంటే లెబనాన్ లో వచ్చేసిందంటే హిజ్బుల్లా మద్దతు ఇస్తుంది అన్నట్టు ఈ గాజాకి. అలానే ఇరాన్ కూడా వచ్చేసిందంటే గాజాకి మద్దతుగా ఉందన్నట్టు. బట్ ఈ హిజ్బుల్లా వచ్చేసిందంటే లాంగ్ డ్యూరేషన్ వరకు యుద్ధం చేయాలన్నట్టు. ఇంకోటి వచ్చేసిందంటే ఈ యెమెన్ లో ఉన్న హౌతీ తిరుగుబాట్లు కూడా వచ్చేసిందంటే ఈ గాజాలోని పాలస్తీనాకి మద్దతు ఇస్తారు అన్నట్టు. వీళ్ళు వచ్చేసిందంటే ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తారు అన్నట్టు. అయితే హౌతీ రెబల్స్ కూడా ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తేవడం కోసం ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో ట్రేడ్ టార్గెట్ చేస్తారు అన్నట్టు. అయితే వీళ్ళు పాలస్తీనాకు మద్దతు ఇస్తారు అండ్ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకోవడానికి చేస్తుంది. మొదట వీళ్ళు ఏమన్నారు అంటే ఓన్లీ ఇజ్రాయెల్ నౌకల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్ని రకాల నౌకల పైన కూడా టార్గెట్ చేస్తారు అన్నట్టు, రైట్. అండ్ ఇటీవల కాలంలో కూడా వచ్చేసి ఏంటంటే గబాన్ నౌకల పైన నార్వే నౌకల పైన కూడా దాడి చేశారని చెప్తున్నట్టు. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసిందంటే ప్రపంచం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఈ ఒత్తిడి ద్వారా వచ్చేసి ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో యుద్ధం అనేది ఆగిపోవాలనేది వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అయితే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్య ఖర్చులు కూడా దీనివల్ల పెరిగిపోతున్నాయి అన్నట్టు ఈ యుద్ధం వల్ల వచ్చేసి, రైట్. ఎందుకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది అన్నట్టు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్ కూడా ఒక సవాల్గా మారింది అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో మానవ మెదడుని అనుకరించవచ్చా అన్నట్టు ఒక ఆర్టికల్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కృత్రిమ మేధాను మెరుగుపరచాలన్నట్టు ఒక అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయము, అలానే బోస్టాన్ కాలేజీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి MIT, ఓకే, మసాచూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ముగ్గురు కలిసి వచ్చేసి ఏం చేశారు అంటే సినాప్టిక్ ట్రాన్సిస్టర్ని అభివృద్ధి చేశారు అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే అత్యున్నత స్థాయి ఆలోచన సామర్థ్యం కలిగిన ట్రాన్సిస్టర్ అన్నట్టు సినాప్టిక్ ట్రాన్సిస్టర్. అయితే ఈ సినాప్టిక్ ట్రాన్సిస్టర్ వచ్చేసి ఏంటి అంటే
ఇది ఎలా అంటే సపోజ్ మానవ మెదడు తరాలోనే ఏకకాలంలో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ అట్ సేమ్ టైం కూడా నిల్వ చేస్తుంది అన్నట్టు. సో దీనివల్ల మనకి ఏంటంటే సాధారణ మిషన్ లెర్నింగ్ విధుల నుంచి సంక్లిష్ట లక్ష్యాల వరకు కూడా అనేక పనులు కూడా ఇది నిర్వహించగలదు అన్నట్టు. అయితే సినాప్టిక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఏంటంటే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా పనిచేస్తుంది, అదొక అడ్వాంటేజ్. అండ్ స్పీడ్గా పనిచేస్తుంది, సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే లిమిటెడ్ ఎనర్జీని మాత్రమే ఉపయోగించుకుంటుంది, థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ విద్యుత్ సరఫరా నిలిపివేసారు అనుకుందాం, అప్పటికే నిల్వ చేసిన సమాచారం కూడా ఇదేం చేస్తుందంటే భద్రంగా కాపాడుతుంది అన్నట్టు, రైట్. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ అన్నట్టు. అయితే ఇప్పుడు మనకి సాంప్రదాయ డిజిటల్ కంప్యూటింగ్ సాధనలు తీసుకుంటే అవి ఎట్లుంటాయండి, ఒకటేమో ప్రాసెసింగ్ ఉంటుంది, ఇంకోటి స్టోరేజ్. ఈ రెండు కూడా ఎట్లుంటాయంటే వేరువేరుగా ఉంటాయి అన్నట్టు, రైట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మైక్రో ప్రాసెసర్కి మెమొరీకి మధ్యలో వచ్చేసి డాటా అనేది ఏంది రాకపోకలు సాగించాలన్నట్టు. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే విద్యుత్ ఖర్చు బాగా పెరుగుతుంది అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే బహుళ లక్ష్యాలు నిర్వహణ కూడా ఒక పెద్ద అవరోధం అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. మన మెదడు గమనిస్తే, సో మన మెదడులో ఎట్లా ఉంటుందంటే జ్ఞాపక శక్తి అలానే సమాచార ప్రాసెసింగ్ వ్యవస్థలు కూడా ఎట్లుంటాయంటే ఒకదానికొకటి అనుసంధానం ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల మనకి ఏమైపోతుందంటే అవయంలో వచ్చేసి శక్తి వినియోగం అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు, రైట్. సో అదే విధంగా వచ్చేసి ఏంటంటే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మెమిస్టర్ ఉంది కండి. సో మెమొరీ రెసిస్టర్ అని పిలుస్తాం మెమిస్టర్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది తక్కువ విద్యుత్తుతోనే డాటాను ప్రాసెస్ చేస్తుంది అండ్ ఏకకాలంలో వచ్చేసి ప్రాసెసింగ్ అండ్ మెమొరీ విధుల్ని నిర్వహిస్తుంది అన్నట్టు. బట్ కొన్ని అంశాలలో ఏమవుతుంది అంటే విద్యుత్ని ఎక్కువ ఉపయోగించుకుంటుంది అన్నట్టు, రైట్. బట్ అదే ఒకవేళ మనం సినాప్టిక్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం అనుకో, ఇది ఏకకాలంలో వచ్చేసి ప్రాసెసింగ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైము మెమొరీని కూడా చేస్తుంది, అంటే నిల్వ కూడా చేస్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో దీనివల్ల మనకి ఏంటంటే విద్యుత్ కూడా తక్కువ తీసుకుంటుంది అన్నట్టు ఇది సినాప్టిక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి. సో అదే మెమిస్టర్ వచ్చేసి ఏంటంటే విద్యుత్ ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. ఇది ఈ మెమిస్టర్లో ఉన్న ప్రాబ్లం అన్నట్టు. అయితే ఈ సినాప్టిక్ ట్రాన్స్ఫర్లో వచ్చేసి ఏంటంటే చాలా పల్సగా ఉండే సో బైలేయర్ గ్రాఫిన్ అలానే ఎగ్జాగోనల్ బోరాన్ నైట్రేట్ను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు అన్నట్టు. దీనివల్ల మనకు వచ్చేసిందంటే న్యూరో మార్ఫిక్ సామర్థ్యం కూడా పెరుగుతుంది అన్నట్టు. సో ఓవరాల్ ఈ ఆర్టికల్ ఏం చెప్పదలుచుకుంటూ అంటే సినాప్టిక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఏకకాలంలో ప్రాసెసింగ్ చేస్తుంది, అలానే మెమొరీ కూడా చేస్తుంది, అంటే స్టోరేజ్ నిల్వ కూడా చేసుకుంటుంది అన్నట్టు. ఇది దీని అడ్వాంటేజెస్. ఈ సినాప్టిక్ ట్రాన్స్ఫర్ వల్ల ఏమైపోతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో ఇంకా ఎన్నో మార్పులు జరుగుతాయి. సేమ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మానవ మెదడు ఎట్లయితే జ్ఞాపక శక్తి అండ్ సమాచార ప్రాసెసింగ్ వ్యవస్థలు ఒకదానికొకటి ఎట్లయితే అనుసంధానంగా ఉండి స్పీడ్గా పనిచేస్తుందో అండ్ సినాప్టిక్ ట్రాన్స్ఫర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల వచ్చేసి ఏంటి అంటే మనకి విద్యుత్ కూడా తక్కువ తీసుకుంటుంది, ఆదా అవుతుంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రహదారి భద్రత ఎంతెంత దూరం అనేది ఈ ఆర్టికల్లో చెప్పదలుచుకున్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటంటే తెలుసు కానీ రోడ్లు నిత్యం ఎలా ఉంది రక్తసిక్తం అవుతుంది. మరి దీని గల కారణాలు వచ్చేసి ఏంటి అంటే రహదారి నిర్మాణ ప్రణాళికలో వచ్చేసి ఏంటంటే లోపాలు ఉన్నాయి. రెండోది వచ్చేసిందంటే డొక్కు వాహనాలు వాడుతున్నారు, అదేవిధంగా అతివేగంతో వెళ్తున్నారు. ఈవెన్ డ్రైవింగ్ సరిగా రానోని కూడా ఈ లైసెన్స్ జారీలలో కూడా అవినీతి ఉండడం వల్ల ఏమవుతుందంటే డ్రైవింగ్ సరిగా రానోని కూడా ఏం చేస్తారు లైసెన్స్ ఇస్తారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ అండ్ ప్రయాణికుల అవగాహన రాహిత్యం కూడా ఇది ఒక కారణం. మత్తులలో వీళ్ళు డ్రైవింగ్ చేయడము, అలానే రహదారుల నిర్వహణలో కూడా లోపిస్తున్న నిర్వహణ లోపంలో కూడా ఏమవుతుందంటే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టు. అందువల్ల మనకి ఏమవుతుందంటే రక్తసిక్తం అవుతుంది అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే కేరళ వచ్చేసి సో శబరి రహదారి ప్రాజెక్ట్ తీసుకున్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటంటే రూపొందించింది అన్నట్టు. ఇందులో వచ్చేసి 100% ప్రమాదాలు తగ్గిపోయినాయండి, 100% ప్రమాదాలను అరికట్టగలిగింది అన్నట్టు. సో ఇలా ఎలా ఇది అరికట్టగలిగింది అంటే ఈ రోడ్డు పైన వచ్చేసి ఏంటంటే నిరంతరం నిఘా పెట్టేసింది. 45 మందితో ఏం చేసిందంటే 15 గస్తీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు. అయితే గస్తీ వాహనాలు కూడా వచ్చేసి ఏంటంటే GPS, వైర్లెస్ అండ్ అగ్నిమాపక యంత్రాలను కూడా అమర్చారు అన్నట్టు. అండ్ నిరంతర సమాచార ప్రసార సదుపాయం కూడా కల్పించారు అన్నట్టు. ఈవెన్
పార్కింగ్ కూడా చాలా కఠినంగా అమలు చేస్తారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ అత్యవసర వైద్య అవసరాలు, అంబులెన్స్ వీటిని కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. దీనివల్ల ఇక్కడ ఏమైపోయిందంటే ఈ శబరి రహదారి ప్రాజెక్ట్ వల్ల ఏమైపోయిందంటే 100% ప్రమాదాలను వీళ్ళు అరికట్టగలిగారు అన్నట్టు. అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే, తెలంగాణలో వచ్చేసిందంటే మనకి 118 కిలోమీటర్ల ఒక రోడ్ ఉంది. అది వచ్చేసిందంటే హైదరాబాద్ టు బీజాపూర్ రహదారి ఉంది అన్నట్టు. ఇక్కడ కూడా వచ్చేసిందంటే రహదారి భద్రతా ప్రాజెక్టులు చూసుకుంటే మనకి 38% రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అన్నట్టు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్, దీనివల్ల ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ప్రమాదాలను నియంత్రించింది అన్నట్టు. అందువల్ల ఇక్కడ వచ్చేసి ఏమైపోయింది 38% రోడ్డు ప్రమాదాలు తక్కువైంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించాలంటే బహుముఖ చర్యలు చాలా అవసరం అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పగలిగినట్టు. సో ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఈ భారీ వాహన చోదకుల పని గంటలు కూడా తగ్గియాలి, అండ్ డిజైన్ లోపాలు అండ్ ప్రమాదాలకు కారణమైన ప్రాంతాలను గుర్తించి వాటిపైన నివారణ చర్యలు కూడా తీసుకోవాలన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ప్రయాణ సమయంలో ఎదుటి వాహనాలు ప్రసరిస్తున్నప్పుడు అధిక వెలుతురు ఏమవుతుందంటే వేరే ప్రయాణికుల మీద పడుతుంది. దీనివల్ల వచ్చేసి ఏమవుతుందంటే రాత్రిపూట ప్రమాదాలకు కారణం అవుతుంది. సో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి. అదేవిధంగా వచ్చేసి ప్రమాదం జరిగిన తొలి గంటలోనే వైద్య సదుపాయం కల్పించాలి. అండ్ క్షత్రగాత్రులకు వచ్చేసి ఉచిత వైద్య సేవ అందించాలి. లైసెన్స్ జారీ నిబంధనలు కూడా కఠినతరం చేయడం అవసరం. అదేవిధంగా వచ్చేసిందంటే పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే మద్యం మత్తులో కూడా వచ్చేసి వాహనాలు నడిపే వాళ్ళు పిల్లలు వాహనాలు నడపకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అండ్ మద్యం మత్తులో వాహనాలు నడిపే వాడికి లైసెన్స్ కూడా ఏం చేయాలంటే జీవితకాలం రద్దు చేయాలి. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ ప్రమాదాలకు సంబంధించిన సమీకృత సమగ్ర డేటాబేస్ను కూడా సేకరించి నిల్వ చేయాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు కమిటీ కూడా సూచించింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే వాహన వేగంలో 5% తగ్గడం వల్ల రహదారి దుర్మరణాలు కూడా 30% వరకు తగ్గించవచ్చు అన్నట్టు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అండ్ వేగ పరిమితులు కూడా అందరూ పాటించాలన్నట్టు. సో ఎప్పుడైతే బహుముఖ చర్యలు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు రోడ్డు నిత్యం కూడా రక్తసిక్తం కాకుండా నివారించవచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాసులు కురిపిస్తున్న ప్రవాసులు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రవాసుల నుంచి మనకి ఏంటంటే విదేశీ మారక ద్రవ్యము భారత్కి ఎంత వస్తుంది అంటే 10 లక్షల కోట్లు వస్తుంది అన్నట్టు. అంటే ప్రపంచంలో వచ్చేసి మనము మొదటి స్థానంలో ఉన్నట్టు సో మనకి ప్రపంచ బ్యాంకు ప్రకటన చేసింది అన్నట్టు. ఈ 2023లో మనకి ప్రవాస భారతీయుల నుంచి మనకి విదేశీ మారక ద్రవ్యము 10 లక్షల కోట్లు వచ్చింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో కూడా వచ్చినాం అన్నట్టు మనకి ఇక్కడే చెప్తున్నట్టు. అయితే ప్రస్తుతం మనకు ఒకసారి గమనిస్తే మనకి అల్పదాయ మధ్యాయ దేశాలకు చూసుకుంటే 55.64 లక్షల కోట్లు మనకి ఈ విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్టు ఈ ఆర్టికల్ చెప్తున్నట్టు. అంటే గత ఏడాదితో పోలిస్తే మనకి 3.8% వచ్చినట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసిందంటే దక్షిణ ఆసియాలో తీసుకుంటే విదేశీ మారక ద్రవ్యము ఎన్ని US$ వచ్చినాయంటే 18,900 కోట్లు వచ్చిందన్నట్టు. ఆ 18,900 కోట్లు భారత్కి ఎంత వచ్చింది అంటే 12,500 కోట్ల US$ వచ్చింది అన్నట్టు. అది దేనికి ఈక్వాలెంట్ అంటే 10 లక్షల కోట్లకి ఈక్వాలెంట్ అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే విదేశీ మారక ద్రవ్యము ఏ దేశాలకు పంపిస్తారు అంటే అత్యధికంగా వచ్చేసి భారత్, అంటే భారత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే మెక్సికో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే చైనా ఉంది అన్నట్టు మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే 36% విదేశీ మారక ద్రవ్యము భారత్కి ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికా, బ్రిటన్, సింగపూర్ నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా మనకి యుఏఈ నుంచి కూడా, అమెరికా తర్వాత సెకండ్ మనకి యుఏఈ అన్నట్టు 18% మనకి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం భారత్కు వస్తుంది అన్నట్టు యుఏఈ, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసింది అంటే ఇక్కడ మనకి పాశ్చాత్య GCC సభ్య దేశాల్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఏంది అంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ ద్రవ్యోల్బణం కూడా తక్కువ ఉంది అన్నట్టు. కాబట్టి ఈ భారతీయ ప్రవాసులు వచ్చేసి మనకి ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో మనకి విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తారు అన్నట్టు. అయితే ప్రపంచ బ్యాంక్ ఏమని చెప్తుంది అంటే 2024లో వచ్చేసి సో 8% విదేశీ మారక ద్రవ్యం
ఎక్కువ లభించే ఛాన్స్ ఉందన్నట్టు కూడా భారతదేశానికి చెప్తుంది. ఎవరు? ప్రపంచ బ్యాంక్ చెప్తుంది అన్నట్టు. ఎంత వస్తుంది? ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి ఎంత వస్తుంది? 10 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది కదా. అయితే 2024లో వచ్చేసి మనకి 11.22 లక్షల కోట్లు వస్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు మరొక అంచనా ఏం చెప్తుంది అంటే, సో మనకి అల్ప ఆదాయ మధ్య ఆదాయ దేశాలకి విదేశీ పెట్టుబడుల కంటే కూడా, ఓకే, ఎఫ్డిఐ కంటే కూడా మనకి విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ వస్తున్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవాసులు వచ్చేసి ఏం చేస్తున్నారు? విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు అన్నట్టు. అప్పుడు బ్యాంకులకు వచ్చేసి ఏంటంటే ఎక్కువ రుసుము చెల్లించాల్సి వస్తుంది అన్నట్టు. ఎంత అంటే అది 6.2% అని చెప్తుంది అన్నట్టు. అదే దక్షిణాసియాలో వచ్చేసి ఎంత అంటే 4.3% చెల్లిస్తారని చెప్పొచ్చు. అండ్ భారత్ అండ్ మలేషియా మధ్యలో వచ్చేసి ఏంటంటే 1.9% అని చెప్తారు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ విదేశీ మారక ద్రవ్యం పంపించడంలో మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ కూడా వాడుతున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యూపీఐ ద్వారా రుసుము కూడా తక్కువ ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే అధిక ఆదాయ దేశాలలో వచ్చేసి 2024లో వచ్చేసి ఉపాధి అవకాశాలు అండ్ ఆర్థిక అభివృద్ధి రేటు కూడా తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే విదేశీ మారక ద్రవ్యం కూడా అల్ప ఆదాయ దేశాలకు కూడా తగ్గవచ్చు అన్నట్టు ప్రపంచ బ్యాంకు చెప్తుంది అన్నట్టు. రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే విదేశాలలో ఉండే భారత సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ నుండి మనం ఏం చేయాలి అంటే బాండ్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సేకరించాలి. అండ్ ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని ఏం చేయాలి అంటే ఆర్థిక అభివృద్ధిలో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వారసత్వానికి సో నిర్లక్ష్యమే గోరి అన్నట్టు చెప్తుంది. ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఏమని చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే, మన భారత వారసత్వ సంపద ఉంది కదా, ఇప్పుడున్న చట్టము ఏమాత్రం రక్షణ కల్పించడం లేదు అన్నట్టు మనకి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్తుంది అన్నట్టు. రైట్. అయితే 1958లో వచ్చేసి ఏంటంటే ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటి అంటే చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అవశేషాల చట్టం అని ఉంది అన్నట్టు. అయితే ఇది పురావస్తు కట్టడాలను పరిరక్షించడంలో విఫలమైంది అన్నట్టు కూడా మనకి ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది అన్నట్టు. రైట్. అయితే ఒకసారి దేశవ్యాప్తంగా గమనిస్తే కేంద్ర పురావస్తు శాఖ పరిరక్షణలో ఎన్ని కట్టడాలు ఉన్నాయంటే 3690 కట్టడాలు ఉన్నాయని చెప్తున్నట్టు. అండ్ అత్యధికంగా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. తెలంగాణలో వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 8 కట్టడాలు ఉన్నాయి అన్నట్టు. అయితే ఓరుగల్లు కూడా ఒక ఇంపార్టెంట్ కట్టడం అన్నట్టు. ఈ ఓరుగల్లు కోట చుట్టూ ఏంటంటే సో నిషేధిత స్థలం ఉందన్నట్టు. అక్కడ కూడా వచ్చేసి ఏంటంటే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నట్టు. అదేవిధంగా 1000 స్తంభాల గుడి దగ్గర కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటున్నారు. వీటిని పరిరక్షించేలో ఈ చట్టం విఫలమైంది అన్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసి ఏంటంటే 138 కట్టడాలు ఉన్నాయి అన్నట్టు. రైట్. ఇక్కడ కూడా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కూడా రక్షిత కట్టడాలకి భద్రత లేదన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే రక్షిత కట్టడాలలో కూడా వచ్చేసి 6.7% మాత్రమే భద్రతా సిబ్బంది ఉందన్నట్టు. సో అంటే ఆల్మోస్ట్ ఒక 94% భద్రత లేదన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే కొత్త చట్టంలో వచ్చేసి ఏం చేయాలంటే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి వారసత్వ పరిరక్షణ పూర్తి స్థాయిలో ఉండేటట్టు చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే తల్లుల్లో రక్తహీనత అండ్ పిల్లల్లో ఎదుగుదల లోపం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం ఏం చెప్తుంది అంటే పెళ్లి వయసు అమ్మాయిల్లో రక్తహీనత, రెండవది వచ్చేసి ఏంటంటే సరి అయిన ఆహార నియమకాలు పాటించకపోవడం వల్ల పుట్టే పిల్లల పైన ప్రభావం ఉంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 0 to 5 సంవత్సరాలు వయసున్న పిల్లల్లో అంటే 33% మంది చిన్నారుల్లో వయసుకు తగ్గట్టు ఎత్తు పెరుగుతలేరు అన్నట్టు. ఇది ఒక ప్రాబ్లం అన్నట్టు. అది పట్టణాలలో వేరే తిరుగుంది, పల్లెల్లో కూడా వేరే తిరుగుంది. పట్టణాలలో వచ్చేసి ఏంటంటే 33.8% మంది చిన్నారులు వయసుకు తగ్గట్టు ఎత్తు పెరుగుతలేరు. అదే పల్లెల్లో తీసుకుంటే సో 33% మంది చిన్నారులు సో ఎత్తు పెరుగుతలేరు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పోషకాహారం లోపంతో కూడా చిన్నారులు కూడా వచ్చేసి ఏంటంటే వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతలేరు అన్నట్టు. ఇది ఒక ప్రాబ్లం. అయితే ఇప్పుడు 5 to 19 years పిల్లల్లో చూసుకుంటే ఈ పట్టణాలలో వచ్చేసి 31.7% వచ్చేసి పోషకాహార లోపంతో ఉండడము,
దీనివల్ల ఏమైపోయింది అంటే ఉపకాయం వస్తుంది అన్నట్టు చెప్తున్నట్టు. ఓకే, అండ్ పల్లెల్లో వచ్చేసి ఎంత అంటే 15.9% మంది వచ్చేసి ఉపకాయంతోనే సఫర్ అవుతున్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పారు. అదేవిధంగా 19 ఏళ్ళ పైబడిన వారు చూసుకుంటే పట్టణాలలో వచ్చేసి 47.7%, పల్లెల్లో వచ్చేసి 46.7% ఉబ్బకాయంతో సఫర్ అవుతుంది. అంటే 19 ఇయర్స్ పిల్లలు తీసుకుంటే పట్టణాలలో ఉబ్బకాయంతో ఎక్కువ సఫర్ అవుతుంది పల్లెలతో కంపేర్ చేస్తే. అదేవిధంగా 5 నుంచి 19 సంవత్సరాలు తీసుకుంటే పట్టణాలతోని కంపేర్ చేస్తే పల్లెల్లో వచ్చేసి ఉబ్బకాయం తక్కువ ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రక్తంలో వచ్చేసి ఐరన్ మోతాదు తక్కువ ఉంటే దాన్నే మనం ఏం పిలుస్తాం అంటే రక్తహీనత అని పిలుస్తాం అన్నట్టు. అయితే కాబట్టి ఈ రక్తహీనత తగ్గించుకోవాలి అంటే ఐరన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేసి పండ్లు, అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి పండ్లు, జంతు సంబంధమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్రామీణుల పేదల రక్తంలో ఎలా ఉంది అంటే హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసింది అంటే మనకి సో నల్సా ఉంది కదండి, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో దీనికి వచ్చేసింది అంటే కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చిండు. అతని పేరు వచ్చేసింది అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. రైట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసింది అంటే ద శస్త్ర రామోంజన్ అవార్డు 2023 తీసుకుంటే ఎవరెవరికి వచ్చిందంటే ఒకరు వచ్చేసి యున్ కింగ్ తాంగ్కి, అండ్ ఇంకొకతను వచ్చేసిందంటే సో రూయిక్స్ లాంగ్ జహాంగ్కి వచ్చింది అన్నట్టు. రైట్, ఇద్దరు మ్యాథమెటిషియన్స్. వీళ్ళు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంటే సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. సో ఇది వచ్చేసి బర్క్లీలో ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్యాష్ ప్రైజ్ ఎంత అంటే సో $10,000 అన్నట్టు. ఈ శస్త్ర రామాంజన్ అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారు అంటే బర్త్డే ఆఫ్ శ్రీనివాస రామాంజన్ అన్నట్టు. ఇది ఎప్పుడు 2005లో వచ్చేసి ఎవరికి హానర్ చేసే వాళ్ళు ఎవరు అంటే సో అండర్ ఏజ్ ఆఫ్ 32 ఉండే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చేసి నేషనల్ ఫార్మర్స్ డే. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం కిసాన్ దివాస్ అని చెప్తా ఉన్నట్టు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే December 23rd సో 2001 స్టార్ట్ చేశారు అన్నట్టు. అయితే ఎవరి పేరు మీద ఇది స్టార్ట్ అయింది అంటే సో ఇండియన్ ఫార్మర్ మినిస్టర్ వచ్చేసి ఆయన బర్త్డే యానివర్సరీ అన్నట్టు. అతని పేరు వచ్చేసింది అంటే చౌదరి చరణ్ సింగ్ అన్నట్టు. రైట్, ఈయన 1979 to 1980లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. అండ్ ఈ చరణ్ సింగ్ చౌదరి గారు వచ్చేసి యూపీ మీరట్కి చెందిన వ్యక్తి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. సో ఈ ప్రైజ్ వచ్చేసి ఏంటి అంటే ఎవరికి ఇచ్చారు అంటే సుక్రీత పౌల్ కుమార్కి ఇచ్చారు అన్నట్టు. రైట్, అండ్ ఈ అమౌంట్ ఎంత అంటే సో ఈ అవార్డుకి వచ్చేసి $5,000 ఠాగూర్ స్టాచ్యూ ఇస్తారు అండ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు అన్నట్టు. రైట్, ఇది ఎవరు ఫౌండ్ చేశారు అంటే 2018లో వచ్చేసి USA బేస్డ్ పబ్లిషర్ పీటర్ బుండాలో ఇది అవార్డుని స్టార్ట్ చేసింది. ఇది ఏ ఏరియాలో ఇస్తారు అంటే ఒకటి వరల్డ్ పీస్, లిటరేచరు, ఆర్ట్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్. సో ఈ రంగాలలో వచ్చేసి ఏం చేస్తారు అంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ సో లిటరరీ అవార్డు ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసింది అంటే ఇటీవల కాలంలో వచ్చేసింది అంటే వ్యాఖ్యాన్. సో ఆది వ్యాఖ్యాన్ వచ్చేసి న్యూఢిల్లీలో December 21st 2023లో జరిగింది అన్నట్టు. రైట్, సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే NTRI ఆర్గనైజ్ చేసింది, అంటే నేషనల్ ట్రైబ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్ చేసింది అన్నట్టు. రైట్, అయితే మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ట్రైబల్ ట్రెడిషన్ అండ్ కల్చర్లో వచ్చేసి కాంప్లెక్సిటీస్ ఏంటిని అర్థం చేసుకోవడం మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఛాలెంజెస్ ఏమున్నాయి ఆ ఛాలెంజెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఈ ఆది వ్యాఖ్యాన్ మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్కి ప్రధాన కమిషనర్ వచ్చేసి ఏంటంటే అతని పేరు వచ్చేసి ఏంటి అంటే హీరాలాల్ సమారియా వచ్చేసి ఈయన November 6th 2023 నుంచి మొదలు పెడితే September 13, 2025 వరకు ప్రధాన కమిషనర్ కేంద్ర సమాచార కమిషన్ వచ్చేసి హీరాలాల్ సమారియా అని చెప్తుంది. ఇతనితో పాటు వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్లో వచ్చేసిందంటే ఒకరు రామలింగం అండ్
సెకండ్ వన్ వచ్చేసిందంటే వినోద్ కుమార్ తివారీలు ఉన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిందంటే అంతర్జాతీయ క్రికెట్లో వచ్చేసి తొలిసారిగా టైమ్డ్ అవుట్ అయింది ఎవరు అంటే సో ఏంజిలో మాథ్యూస్ అన్నట్టు. సో ఏంజిలో మాథ్యూస్ ఇతను వచ్చేసి ఏంటంటే శ్రీలంక చెందిన వ్యక్తి. అయితే బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జరిగినప్పుడు తొలిసారి టైమ్డ్ అవుట్ అయింది అన్నట్టు. ఎవరు? ఏంజిలో మాథ్యూస్. టైమ్డ్ అవుట్ అంటే ఏంటంటే లైక్ సపోజ్ వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ మధ్యలో రిటైర్ అయిన తర్వాత క్రీజులోకి వస్తుంది కదా ఆటగాడు, 2 నిమిషాల లోపు తర్వాత బంతిని ఎదుర్కోకపోతే దాన్ని ఏమని పిలుస్తాం అంటే టైమ్డ్ అవుట్ అని ప్రకటిస్తారు అన్నట్టు. రైట్. ఫస్ట్ టైం వచ్చేసి ఎవరు అంటే ఏంజిల్ మాథ్యూస్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి చికిత్స జరిగింది అన్నట్టు. అది ఎవరు చేశారు అంటే అమెరికా విజయవంతంగా చేసిందని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. సో అతను వచ్చేసి ఏంటంటే అరోన్ జెమ్స్ అన్నట్టు. ఈయన మాజీ సైనికుడు. ఇతనికి ఏమైపోయిందంటే కరెంట్ షాక్ ప్రమాదంలో జరిగినప్పుడు ఇతని ఎడమ కన్నుకి ఎఫెక్ట్ ఇచ్చింది అన్నట్టు. అండ్ దాన్ని ప్లేస్లో ఈ కన్నుని తీసేసి ఇంకో కన్నుని పెట్టాడు. అండ్ సక్సెస్ఫుల్గా జరిగింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2024 గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు. ఇలా ఇతను ముఖ్య అతిథిగా 6th టైం అన్నట్టు. ఇది 6వసారి ఇతను రావడం జరుగుతుంది అన్నట్టు. రైట్. ఇది ఈ ఆర్టికల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2024 గణతంత్ర వేడుకలకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వస్తున్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి భారత్ స్టార్ షట్లర్ వచ్చేసి పివి సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెటిక్ జాబితాలో చోటు చేసుకుంది. ఇది ఎవరు చెప్తారు అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ చెప్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కేంద్ర పన్నుల వాటాలు వచ్చేసి ఆర్థిక శాఖ ఏం చేసిందంటే 28 రాష్ట్రాలకి 72,961.2 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది అంటే 2,952.74 కోట్లు. అండ్ తెలంగాణకు వచ్చేసి 1,533.64 కోట్లు దక్కాయి అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసింది అంటే మనకి రైట్. సో ఇక నుంచి వచ్చేసి ఏంటంటే కొత్త పార్లమెంటు భవనాల సమగ్ర రక్షణ బాధ్యతలు ఎవరికి ఇచ్చారు అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం. ఓకే. సో ఇది ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ విషయం అన్నట్టు. నెక్స్ట్ ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే సో ఈక్వెడార్ ఉంది కదండి. ఈక్వెడార్కి వచ్చేసి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. అతని పేరు వచ్చేసి ఏంటంటే సో డానియల్ నొబావా. రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సు జరిగింది అన్నట్టు. ఇది 2వసారి నిర్వహించారు అన్నట్టు. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇది ఈ సదస్సు జరిగింది అన్నట్టు. దీన్ని ఎవరు నిర్వహించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించారు అన్నట్టు. అయితే ఇది 2017లో తొలిసారి జరిగింది. 2023లో జరిగేది వచ్చేసాము 2వసారి అన్నట్టు. దీని మెయిన్ ఉద్దేశం లక్ష్యం వచ్చేసిందంటే సో ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా రూపొందించడమే లక్ష్యం అన్నట్టు. అండ్ నినాదం వచ్చేసి థీమ్ వచ్చేసి 2023 వచ్చేసిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ అనేది సో ఈ నినాదం అన్నట్టు. నెక్స్ట్ 2023 అక్టోబర్ నెలలో ఒకే నెలలో వచ్చేసి 16 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఎక్కడ అంటే ముంద్రా ఓడరేవు. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందన్నట్టు. అండ్ మొత్తం ఏడాదిలో తీసుకుంటే ఎంత అంటే 338 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుని రవాణా చేసిన సామర్థ్యం కలిగి ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసిందంటే WHO ఉంది కానీ 2023లో వచ్చేసిందంటే గ్లోబల్ టీబీ నివేదిక ప్రకారం ఏమని చెప్పింది అంటే సో 2022లో ప్రపంచంలో అత్యధిక క్షయ కేసులు ఎక్కడ నమోదైనాయి అంటే భారత్లో నమోదైనట్టు మనకు చెప్తున్నట్టు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 27% భారతదేశంలో ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో 27% అంటే దానికి ఈక్వాలెంట్ ఎంత అంటే 28.2 లక్షల మందికి ఈ క్షయ వ్యాధులు నమోదైనట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఇది 16వ సదస్సు 2023 అక్టోబర్లో జరిగింది అన్నట్టు. ఇది ఎవరు నిర్వహించారు అంటే కేరళ ప్రభుత్వం నిర్వహించింది. కేరళ ప్రభుత్వంతో పాటు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా
అసోసియేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ కూడా ఇందులో పాల్గొన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇవి ఈరోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.